పొద్దున ఏదో ఒక టైంలో కలుద్దాం. ఈ చీకట్లో వద్దు. కొన్ని నెగిటివ్లు ఫోటోలుగా డెవలప్ అవ్వాలన్నా, కొన్ని రహస్యాలుగా మిగిలిపోవాలన్నా చీకట్లోనే జరగాలి. నగలే తీసుకొస్తా అన్నావు కదా, అవి తీసుకొని లొకేషన్కి వచ్చాయి. ఇంత రాత్రిపూట ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం. ప్లీజ్ అర్థం చేసుకో. ఈరోజు ఏమైనా తప్పించుకోవాలని చూస్తున్నావా? మర్యాదగా 1 గంటలో వచ్చావంటే సరి, లేదంటే గంటం పావులో మీ ఇంటికొచ్చి గంట కొట్టాల్సి వస్తుంది. హలో హలో సియా, ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావు? ఓ ఫ్రెండ్ నానమ్మ. మూగుండక్కడ ఒంటరిగా వదిలేసి ఫ్రెండ్తో కబుర్లేంటే? అబ్బా, ఆయన ఏమైనా చిన్న పిల్లోడా నానమ్మా? ఒంటరిగా వదిలేస్తే భయపడ్డానికి? చిన్న పిల్లోడు కాదు కనుక నేనే భయపడుతున్నాను. అసలే రోజులు మంచిగా లేవు. ఎక్కడ చూసినా వాడి పెళ్లాంతో వీడు, వీడి పెళ్లాంతో వాడు అని వార్తలే వస్తున్నాయి. పైగా ఎప్పుడు ఎవరి మనసు ఎలా మారుతుందో చెప్పలేమే. అందుకే ఎప్పుడు మొగుడు పక్కనే ఉండి కొంగుకి ముడేసుకోవాలి. అర్థమవుతోందా? అబ్బా, అర్థమవుతుందిలే నానమ్మా. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు? కానీ చెప్పింది ఆచరిస్తున్నట్టు నాకు అనిపించటం లేదే. రోజంతా గమనిస్తూనే ఉన్నా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టున్నారు. ఇదిగో, అసలు అబ్బాయి నీతో బాగానే ఉంటున్నాడా? నేనేదో సినిమా హీరోయిన్ కావాలని పాటలన్నీ పడుతూ ఇప్పుడు ఈ ఫోటోలోడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ ప్రశ్నలేంటే నానమ్మో? అడుగుతోంది నిన్నేనే. నువ్వు అబ్బాయి మంచిగానే ఉన్నారు కదా? అబ్బా, మంచిగానే ఉన్నాంలే నానమ్మా. అయినా ఎంత మొగుడు పెళ్ళాలైతే మాత్రం అందరి ముందు రాసుకు పూసుకు తిరగాలా ఏంటి? నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో. మంచిగా ఉంటే కావాల్సిందేముందే? ఇదిగో, వెళ్ళి అబ్బాయిని తీసుకురా. తొందరగా పడుకోండి. నా అసలు కంగారేమిటో నీకు చెప్పలేను. చెప్పకపోతే అర్థం కాదు. ముందా వైదేహిని అదుపులో పెట్టాలి. ఏంటి, కోపం వస్తుందా? కొడతావా? పర్వాలేదు, కొట్టు. కానీ ఒక కండిషన్. పొద్దున్న ఈ చెంప మీద కొట్టావు కదా, ఈసారి ఈ చెంప మీద కొట్టు. ఈ చెంపని కొట్టి దీన్ని కొట్టలేదని తెగ ఫీల్ అయిపోతుంది. ఏ పోరా. ఏయ్ ఆగు. వీడేంటి, వీడి వదినతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా? చెప్పిన పని ఒక్కటి చేయడం చేత కాదు, చొరవ మాత్రం తక్కువ లేదు. ఇదిగో, చేత కాలేదు అని మాత్రం అనొద్దు. నేనంతా పక్కాగా చేశా, కానీ దురదృష్టం కాలం కలిసి రాలేదంతే.
ఇంత చిన్న పనికే నీకు అదృష్టం కలిసి రాలేదంటే అంతకు మించింది సొంతం చేసుకునే అదృష్టం ఇంకెక్కడి నుంచి వస్తుంది? నీకేం కావాలో నాకు తెలుసు, అదెలా సాధించాలో కూడా నాకు తెలుసు. అది సరిపోదా? ఇంకా వేరే అదృష్టం ఏం కావాలి? ఇలా అన్నిటికీ సరిపోదా సరిపోదా అనుకున్నావు కాబట్టే ఇలా మిగిలిపోయావు. ఊరికే టైం వేస్ట్ చేయకుండా ముందు చెయ్యాల్సింది చెయ్యి. మనం ఎప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు వాలి. మనం చేసే పనులు మన గురించి మాట్లాడుకునేలా చెయ్యాలి. మన గురించి ఆలోచించేలా ఉండాలి. అప్పుడే అనుకున్నవన్నీ దగ్గరగా వస్తాయి. ఏంటి, అర్థమైందా? మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు. పో. రేయ్ పద. వాలితో నీకు మాటలేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? వినే అడుగుతున్నారా, వినబడక అడుగుతున్నారా? అడిగిన దానికి సమాధానం చెప్పు ఊర్మిళ. వాడితో నీకు మాటలేంటి? ఏంటి కేకలేస్తున్నారు? పెళ్ళాం పరాయి మగాడితో మాట్లాడేసరికి మొగుడన్న సంగతి గుర్తొచ్చేసిందా? తాళి కట్టినంత మాత్రాన మొగుడైపోడు. పెళ్ళాం అవసరాలు తీర్చేవాడు మొగుడవుతాడు. బరువు బాధ్యతలు చూసేవాడు మొగుడవుతాడు. అలాంటి వాడికే భార్య మీద అధికారం చెలాయించే హక్కుంటుంది. నీ మీదేదో అధికారం చలాయించాలని అడగడం లేదు ఊర్మిళ. వాలి ఆలోచనలు మంచివి కావు. ఆ ప్రమాదం నీ మీద ఎక్కడ పడుతుందేమోనన్న నా భయం. అయినా నీకేదన్నా అవసరం ఉంటే నాతో చెప్పు. చెప్తే ఏం చేస్తావు? అసలేం చేయగలవు? పెద్ద కోడలిగా ఈ ఇంటి పెత్తనం నా చేతికొచ్చి ఈ ఇంటిని ఏలాలనుంది. కుదురుతుందా? కుదరాలంటే నేను పిల్లల్ని కనాలి కదా. కుదురుతుందా? మరేం కుదురుతుందని నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పారు. మన వల్ల ఏది కాదని తెలిసినప్పుడు నోరు మూసుకొని పడుండాలి. పెళ్ళామే కదా, లేకపోతే పిల్లలే కదా అని పెత్తనం చెలాయిస్తే ఉన్న పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. నా పరువు ఎలాగూ మిగల్చలేదు, కానీ చెడు సాన్నిధ్యం వల్ల నీ పరువు ఎక్కడ పోగొట్టుకుంటావేమోనని భయంతో చెప్తున్నాను. విల్ యూ స్టాప్ ఇట్? ఆపుతారా? గదిలోకి రాగానే సోదేంటి? ఈ 4 గోడల మధ్య సంతోషం ఎలాగూ లేదు. ప్రశాంతంగా కూడా ఉండనివ్వవా? నేనేం చిన్నపిల్లని కాదు. ఎవరితో మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. పుస్తకం చదువుతున్నారు కదా అని పాఠాలు చెప్పడానికి ప్రయత్నించకండి. ఇక్కడ లేదే, మరెక్కడుంది? ఇంట్లో బయట మొత్తం వెతికాను,
ఎక్కడా కనిపించడం లేదు. అసలు వైదేహి ఇంట్లో ఉందా లేదా? మారుతి, ఏయ్, బావగారు నన్ను పిలుస్తున్నారంటే అక్క గురించి ఏమన్నా అడుగుతారేమో. ఏంటి బావగారు? ఏట్రా రా, చెప్తాను రా. కూర్చో. ఇక్కడెందుకు బావగారు? దోమలు ఎక్కువగా ఉన్నాయి. కాసేపు కూర్చుంటే దోమలే ఎత్తుకుపోలే గాని నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. అక్క తప్పించుకుంది, నేనేమో దొరికిపోయినట్టున్నాను. ఇప్పుడు ఏం అడుగుతారో ఏం చెప్పాలో. అసలే ఏం మాట్లాడొద్దని అక్క కొట్టేయించుకుందే. రాముడా, నువ్వే గట్టెక్కించు. పైకి చూస్తావేంట్రా? అంటే బాగా చలిగా ఉన్నట్టుంది బావగారు. నువ్వు కూడా మీ అక్కలాగా బాగా సాకులు చెప్తున్నావురా. నేనెప్పుడు మీ అక్కని కలవడానికి వచ్చినా నువ్వు పక్కనే ఉన్నావు కదరా. అక్క అంటే సియా అక్క అనుకునేవు, వైదేహి అక్క. ఇలా పొరపాటు పడే ఒకరిని పెళ్లి చేసుకోబోయి ఇంకొకరిని చేసుకున్నాను. అవును, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది వైదేహిని కదా. ఆ విషయం నీకు వైదేహికి కూడా తెలుసు కదా. మరి ఎందుకు ఈ విషయం నాతో చెప్పలేదు? కనీసం నువ్వైనా నో ఎందుకు చెప్పలేదు? నాకు తెలియదు బావగారు. సియా అక్కకి దేవాంశు బాబుతో పెళ్ళన్నారు. ఆ దేవాంశు బాబే ఫోటోలు అబ్బాయని, అది మీరే అని అస్సలు తెలీదు. తెలుసుంటే అప్పుడే చెప్పుండేవాణ్ణి. ఇప్పుడు చెప్దామంటే చెప్పొద్దని అక్క మాట తీసుకుంది. అందుకే మీ పెళ్లి జరిగింది వైదేహి అక్కతో తెలిసి కూడా మీరింత బాధపడుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను. ఇదిగో మీ అక్క కూడా ఇలాగే. ఏమన్నా అడిగితే దిక్కులు చూస్తుంది, గట్టిగా మాట్లాడితే అసలు మిమ్మల్ని ప్రేమించనే లేదు అంటుంది. నువ్వు చెప్పు, మీ అక్క నన్ను ప్రేమించలేదు? ఇంకొక మాట ఏముందో తెలుసా? అసలు మీరు రోజు వచ్చేది చెల్లి కోసం అనుకున్నాను, నా కోసం అనుకోలేదు అంది. రేయ్, నువ్వు చెప్పు, నేను సియా కోసం వచ్చానా, వైదేహి కోసం వచ్చానా? పరిమళాన్ని ఇంటికి తీసుకొస్తానని నువ్వు ఎవరో ఏంటో అని ఆరా తీస్తున్నారు. నేను నాకు తెలుసు, ఈ కబుర్లన్నీ తప్పించుకోవడానికే. ఏదో సమస్య ఉందని తెలుసు. అదేంటో చెప్తే నేను చూసుకునేవాణ్ణి కదా. నువ్వైనా చెప్పు, అసలు ఏంటి సమస్య? ఎందుకిలా చేసింది? నన్నేమడిగినా నేనేం చెప్పలేను బావగారు. నా నోరు మూసుకుపోయింది. ఎందుకని మళ్ళీ మీరు అడిగితే అది కూడా చెప్పలేను. ఏ సమాధానమైనా మీకు అక్కే చెప్పాలి. ఏంట్రా చెప్పేది? వచ్చినప్పటి నుంచి కాసేపు మాట్లాడదామని ఎంత ప్రయత్నిస్తున్నాను తెలుసా? ఇటు వెళ్తే అటు, అటు వెళ్తే ఇటు, అస్సలు చిక్కడం లేదు. ఇంకేం చెప్తుంది చెప్పు? మీరు అక్కతో మాట్లాడాలి, అంతే కదా. ఈ విషయంలో అయితే సహాయం చేయగలను. ఒక్క నిమిషం బావగారు.
దగ్గరుంటే మీరు అక్క కోసం వెతకడం కాదు, అక్కే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎక్కడికెళ్ళావే? అబ్బాయితో మాట్లాడడానికే కదా. లేదు నానమ్మ. కబుర్లు చెప్పకే. అక్కడ జరిగిందంతా చూసా. నువ్వు ఎటు వెళ్తే అటే రావడం, నీతో మాట్లాడాలని చూడటం, నీ భోగోతం మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు నీకోసమే ఇక్కడికి వచ్చాడని కూడా తెలుసునే. ఆయన వస్తే నేనే చేయను నానమ్మ. నా వల్ల ఈ సమస్య రాదని మాటిచ్చాను కదా. రాదు నానమ్మ. నా మనవరాలికి మొగుడుగా ఉండాల్సిన వాడు నీ వెనకాల తిరుగుతుంటే సమస్య రాకుండా ఎలా ఉంటుందే? అందుకే ఇల్లు వదిలిపోవే దరిద్రం పోతుంది అన్నా. కానీ నువ్వు దరిద్రం దానివి కదా. అంత సులువుగా ఎందుకు వదులుతావు? నీకు ఇదే నా ఆఖరి హెచ్చరిక. అబ్బాయి దరిదాపుల్లో ఉండటం కానీ మాట్లాడడం కానీ చూశాను, ఇంట్లోంచి పంపించేయడమే కాదు, ఇక్కడే గొంతు పిసికి చంపేస్తాను. నానమ్మ, నేను అదే పనిలో ఉన్నాను. ఆయనకి ఎదురు పడను, ఆయనతో మాట్లాడను. నమ్మని. నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి. అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. ఈసారి నేను కాదు, మీ నాన్నే నిన్ను ఇంట్లోంచి బయటికెంటే ఏర్పాట్లు చేస్తున్నాను. ఏం చేస్తున్నావురా? పిచ్చిగాని పట్టిందా? ఎందుకంత సీరియస్ అవుతున్నావు నాన్న? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఇంటి కోడలు చేయి పట్టుకుని లాగుతావా? ఎంత ధైర్యంరా నీకు? తనకు లేని సమస్య నీకేంటి నాన్న? నేను చూశాను కాబట్టి సరిపోయిందిరా. అదే మా అన్నయ్య కంటపడుంటే నీ మెడకాయ మీద తలకాయ ఉండేది కాదు. అసలు ఇంటి కోడలతో నీకేం పనిరా? అవన్నీ నీకు చెప్పుకునేవి కాదు నాన్న, వదిలే. నువ్వు అన్ని వదిలేయి. అయినా బుద్ధిగా పెళ్లి చేసుకోకుండా పనికిమాలిన పనులన్నీ ఎందుకురా నీకు? పెళ్లి చేసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు నాన్న, కానీ ఊర్మిళని నా పెళ్ళంగా తేలేవు కదా. తెస్తానంటే చెప్పు, ఇప్పుడే రెడీ. ఊర్మిళతో పెళ్ళా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? నీ అన్న భార్యరా, నీకు వదినవుతుంది. అన్న భర్తగా ఉండే పరిస్థితుల్లో లేడు నాన్న. అందుకని నిన్ను చేసుకుంటుందా? ఏం చూసి చేసుకుంటుందిరా? వాడవిటి వాడైనా వాడికి ఆస్తుందిరా, నీకే ఉంది. ఆ ఆస్తి నాదైతే అప్పుడు చేసుకుంటుంది కదా. అది కాదురా. అబ్బా, ఎందుకెవరో చూద్దాం. ఆస్తి నా చేతికి రావాలి. అది రావాలంటే ఆ 1000 కాళ్ళ మండపం ప్రాజెక్ట్ నా చేతికి రావాలి. అది దేవాన్స్కి ఇచ్చారు కదరా. నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టే ఇచ్చారు. గట్టిగా అడిగితే ఎందుకెవరు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాన్న. పెద్దనాన్నతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ నాకే వచ్చేలా చేయాలి. అన్నయ్య ఒకసారి మాట కట్టుబడితే మార్చుకోడరా. అడిగేవాళ్ళు లేకపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి అడుగుదాం. ఎందుకు ఇవ్వడో చూద్దాం. ఇప్పుడా? వద్దురా, నా మాట విను. అందరూ ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒక అడ్డు చెప్తారు. పెదనాన్న ఒక్కరే ఉన్నప్పుడు మాట్లాడడం బెటర్. నేను పక్కనే ఉంటాను కదా. పద. వద్దురా. పదండి నాన్న, పదండి. ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు.